విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఇలా నాలుగు గోడల మధ్యన కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఏ గీత, నా పిల్లం ఇంటికి పెద్ద కోళ్ళు, పెళ్ళి చాలా కాలమైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. అసలు పుట్టరే అనుకో నీకేంటే బాధ, గొడ్రాలే అనుకో నీకెందుకు కలుసు. నువ్వు నెల తప్పావు, చాలా సంతోషం, మహదానందం. ఇలాగే ఏడాదికోసారి నెల తప్పు, ఎవడు కాదంటాడు. కానీ నా భార్య నెల తప్పనందుకు తేలిగ్గా మాట్లాడటం దేనికి? అసలు నీకు కృతజ్ఞత విశ్వాసం అనేవి ఉన్నాయా? అడ్రస్ లేని నిన్ను ఈ ఇంటి కోడలు చేసింది నా భార్య. అక్కనే అభిమానం కూడా లేకుండా అవమానించడమే పనిగా పెట్టుకున్నావా? అది కాదు బావగారు. నోర్మోయ్, నువ్వు అన్నదానికి నా భార్య ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? ఏంట్రా గొడవ? బాత్రూంలోనే ఉన్నావా నాయనా? నీకేనాయనా రోజుకు 3 సార్లు స్నానం చేస్తావు. మీ ఆవిడ ఏడాదికి 3 సార్లు నెల తప్పుద్ది. సాయితే నెలకో బిడ్డను కూడా కంటుందేమో. రే, జరిగిన దానికి అమ్మ గీతను తిట్టిందిగా, గీత కూడా సీతకు సారీ చెప్పిందిగా, అది చాలతన్నట్టు మళ్ళీ నువ్వు గొడవకు రావడం ఏంటి? సీత బాధ చూడలేక ఈ గీత సంగతి తేల్చుకుందామని వచ్చాను. ఏంట్రా నువ్వు తెలుసుకునేది? ఏమండి, ఏంటా ఆవేశం? మీరు కట్టుకున్న టవలు జారిపెట్టేట్టుంది. ఎందుకైనా మంచిది ఆ టవల్ మీద ఒక చెయ్యేసి ఉంచండి. మాలిని, ఏంటి మాలిని? నాకు తెలియక అడుగుతాను. మీ రెండో పెళ్ళాన్ని బావగారు ఏదో అన్నారని మీకు ఎక్కడలేని కోపం వచ్చిందే. మరి ఇది సీతక్కను తిట్టినప్పుడు బావగారికి ఎంత కోపం రావాలి? మీ రెండో పెళ్ళాం మాత్రం తక్కువ తినదనుకున్నారా? పావుతులం గీరా, అరతులం పొగరు, తులం అహంభావంతో ఇక్కడ అనధికార పెత్తనం చలాయిస్తోంది. అత్తగారికి అనుక్షణం కొమ్ము కాస్తోంది. దీనికి మీరు కొమ్ము కాస్తున్నారు. ఎవరినంటే ఎవరు పడతారండి? ఎందుకు పడాలి? 3 ఏళ్ల దాకా పిల్లలు పుట్టినందువల్ల గొడ్రాల కింద జమ కట్టేయడమేనా? ఏంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? మీరు నా సవతికి సపోర్ట్ చేయగలేంది నేను బావగారికి సపోర్ట్ చేస్తే తప్ప? భర్త అంటే ఆయనండి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా తన భార్య బాధపడితే తట్టుకోలేకపోతున్నారు. కానీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను చచ్చిపోయానని ఎవరో చెప్పింది విని ఈ గజ్జల గుర్రాన్ని కట్టుకున్నారు. మీలాంటి వాడికి పెళ్ళానని చెప్పుకునే కన్నా చిచి ఎందుకు లేడి చెప్పడం. వచ్చి బట్టలేసుకో. ఏ గీత, సీత సంగతి నీకు తెలియదు. సహనానికి త్యాగానికి మరో పేరు నా భార్య. నా గురించి తన జీవితాన్నే త్యాగం చేసింది. సీత పరిస్థితే కనుక నీకొస్తే ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండవు. లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి నా సీత జోలికి కనుక వచ్చావో నేనేం చేస్తానో నాకే తెలియదు. సీత సంగతి నీకు తెలియదు. సహనానికి త్యాగానికి మరో పేరు నా భార్య. నా గురించి తన జీవితాన్నే త్యాగం చేసింది. నా గురించి నా భార్య తన జీవితాన్ని త్యాగం చేసింది అని బావగారు అన్నారంటే సీత చేసిన త్యాగం ఏంటో తెలుసుకోవాలి. బంగారు, జయకృష్ణ వస్తున్నాడు. నేను చెప్పినట్టు ఫాలో అవుతూ వాడిని నీ గ్రిప్లో పెట్టుకో. సింగపూర్ నటన కాదు, ఇండియా నటన చూపించు. చూపిస్తాను. ఈ బంగారు బాబు ఒక దేశానికో ఖండానికో పరిమితమైన వాడు కాదు. అవసరాన్ని బట్టి రంగులు మారుస్తాడు. అవసరం తీరాక లెఫ్ట్ లెగ్ తో తంతాడు.
కొంపదీసి నా పరిస్థితి కూడా అంతేనా? ఛ, నన్ను మరీ అంత కర్కోటకుడిగా జమ కట్టకు. కొట్టే చోట కొడతాను, పెట్టే చోట పెడతాను. హా. అరే బావా, ఏంటి అక్కడ కూర్చున్నావు? ఏ ఎక్కడ కూర్చుంటే ఏ బావా, అది విజిటర్స్ కస్టమర్స్ కూర్చునే చైర్. నువ్వు నా పార్ట్నర్వి, నువ్వు అక్కడ కూర్చోడం ఏంటి? ఇదిగో ఈ చైర్లో కూర్చో. వద్దులే, నువ్వు కూర్చున్నావుగా, నువ్వు లేచి నన్ను కూర్చోబెట్టడం దేనికి? బావా, నాకంటే వయసులో నువ్వు చిన్నవాడివైనా అడబాలే వారి సంస్థానానికి పెద్ద కొడుకు. పైగా ఈ కంపెనీకి ఎండివి. నువ్వు ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ సీట్లోనే కూర్చోవాలి. మీరు లేనప్పుడు మా బంగారు కూర్చుంటాడు. కాబట్టి మా కోరిక మీద నువ్వు ఆ సీట్లో కూర్చోవాలి. వద్దులే బంగారు బాబు. బావకి బాగా మొహమాటం అనుకుంటా. అందుకే బాగుపడలేదు. మన దగ్గరికి వచ్చాడుగా, ఇక బాగుపడేలా చేద్దాంలే. ఏది ఆ డబ్బిటి. బావా, ఇదిగో నువ్వు అడిగిన 25,000. సరే అక్కడ పెట్టు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. అదేంటి బావా, నీకు ఇష్టమైన సీట్లో కూర్చోమన్నా వద్దంటున్నావు. నువ్వు అడిగిన 25,000 ఇచ్చినా అక్కడ పెట్టమంటున్నావు. ఏమైంది నీకు ఇవాళ? ఎనీథింగ్ రాంగ్? ఏం లేదు. నో, ఏదో ఉంది. చెప్పు బావా, మా దగ్గర దాపరకం ఎందుకు? చెప్పు బావా. సీతకి ఇంకా పిల్లలు పుట్టలేదని ఇంటా బయట అందరూ తలో రకంగా అవమానిస్తున్నారు. సూటుపోటు మాటలతో మానసికంగా హింసిస్తున్నారు. ఎవ్వరికి కనీసం నాకు కూడా చెప్పుకోలేకుండా సీత తనలో తను కుమిలిపోతుంది. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నా సీత పురాణ సీత కాకపోవచ్చు, కానీ నా పాలిట సహన సీత, స్వర్ణ సీత, నా కోసమే పుట్టిన అనురాగ దేవత. అంతేకాదు, నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన త్యాగమయ్యి అలాంటి సీతకు భర్తను కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వస్తాను. హా. ఝాన్సీ, ఈడేంటి ఆడి పెళ్ళాం గురించి కొత్త కొత్త బిల్డప్లు ఇస్తున్నాడు? చూస్తుంటే ఆడు నాకన్నా జాదుగడ్లాగా ఉన్నాడు. బంగారు, భార్యకి సంతానం లేకపోతే మరో పెళ్లి చేసుకోవడం మనకు తెలిసిందే. పిల్లల్ని కన్నందుకు భార్యని చావగొట్టిన మొగుళ్ళ గురించి మనకు తెలుసు. మరి జయకృష్ణ పరిస్థితి మరోలా ఉందేంటి? పిల్లల్ని కనకపోయినా పెళ్ళావంటే పడి చస్తున్నాడు. స్వర్ణ సీత, అనురాగ దేవత అంటూ వాడుక భాష మానేసి బుక్కిష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడేంటి? అవసరానికి ఆంగ్ల భాష మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ఏదో ఒక భాష మాట్లాడతాడులే. ఇప్పుడు మనకు అది అవసరమా? చూడు, తన పెళ్ళాం గురించి వీడు ఇంత బిల్డప్ ఇస్తున్నాడంటే బహుశా సీత వీడిని తన గుప్పిట్లో పెట్టుకొని ఉండొచ్చు, లేదా వేరే ఇంకేదైనా కారణం అయ్యుండొచ్చు. అదేమిటో మనం తెలుసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని మనం వాడుకో. అది అరే కుదిరిది. ఏంటా? అమ్మా, ఇదిగో నా వంతు 25,000. జయ, ఆ? ఏంటలా ఉన్నావు? నాకే బాగానే ఉన్నానమ్మా. నువ్వు చెప్పకపోయినా నీ బాధ నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా? పిల్లలు లేరనేగా నీ బాధ. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ నాకు పట్టిన అదృష్టం పగవాళ్ళకి కూడా పట్టకూడదమ్మా. బావగారు, ఆ? మీరు మా రూమ్కి వచ్చి నన్ను తిట్టినందుకు నాకు చాలా బాధ కలిగింది. మీరు వెళ్ళాక ఆవేశాన్ని, కోపాన్ని, బాధని కంట్రోల్ చేసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు తిట్టడంలో న్యాయం ఉందనిపించింది. మీ భార్య మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. నన్ను క్షమించండి బావగారు. తప్పు నా దగ్గర ఉంచుకుని నిన్ను తప్పు బట్టి ఏమి లాభం? ఏమిటి బావగారు మీరనేది? తప్పు మీ దగ్గర ఉండడం ఏంటి? తప్పు అంటే తప్పు కాదు, ఒక లోపం. లోపమా? అవును, నాకు తండ్రి అయ్యే యోగం లేదు.
శారీరకంగా నాకు ఆ లోపం ఉందని ఇద్దరు డాక్టర్లు పరీక్షించి చెప్పారు. నాకున్న శారీరక లోపాన్ని తనకున్నట్టుగా సీత అందరినీ నమ్మిస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. శారీరక లోపం ఉన్నది బావగారికా? పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయని గూడు పుల్ల పుడక ముక్కున కరచి గూడును కట్టిపోయి పుల్ల పుడక ఎవరదే? నేనే నాన్న, సీతని. ఏంటమ్మా లైట్ ఆఫ్ చేసేసా? అందరి రూముల్లో లైట్ ఆపేశారు. 12 అయినా ఈ బలరాం రూమ్ లో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. కరెంటు ఛార్జీలు వాడి తాతొచ్చి కడతాడా అంటూ అన్నపూర్ణ బామ్మ నోటుకొచ్చినట్టు తిడుతుంది నాన్న. నన్ను అంతలేసి మాటలందే ఆ ముసలి పిన్గా. దాని సంగతి ఇప్పుడే తేల్చి పారేస్తాను. ఏంటి నువ్వు తేల్చేది? ఎప్పుడు ఇలా తాగుతూ ఉంటే తిట్టకుండా ఉంటారా? నువ్వు తాగడం చూస్తుంటే నాకే కోపం వస్తోంది. కన్న తండ్రివి కదా అని తిట్టలేకపోతున్నాను. ఊరుకమ్మా, అసలే నేను బాధల్లో ఉంటే నువ్విట్టా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెడుతున్నావమ్మా. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు నీకేంటి బాధ? ఒక పక్క మన కొత్త శత్రువు ఆ గీత రాచపుండ్లా తులిచేస్తుంది అనే బాధ, మరో పక్క నువ్వింకా తల్లివి కాలేదే అనే బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా. నాన్న, నీకన్నా ఎక్కువగా మీ అల్లుడు కూడా బాధపడుతున్నారు. అయ్యో పాపం, ఆయన్ని కూడా ఇక్కడికే రమ్మని పోయావమ్మా. ఇద్దరం కలిసి ఒకేసారి బాధపడేవాళ్ళం. ఇంతకు ముందే బార్ నుంచి వచ్చారు. వచ్చి రాగానే గీతను డాబా మీదకు తీసుకువెళ్లారు. ఆహా, పొరపాటు నువ్వు అనుకుని గీతం తీసుకెళ్ళాడేమో. పొరపాటుగా ఏం కాదు నాన్న, తన బాధను చెప్పుకోవడానికి తీసుకువెళ్లారు. గీతతో నా గురించి ఏం చెప్పారో తెలుసా? నా సీత పురాణ సీత కాకపోవచ్చు, కానీ నా పాలిట స్వర్ణ సీత, అనురాగ దేవత, నా గురించి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమయ్యి అంటూ నా గురించి మీ అల్లుడు గొప్పగా చెప్పారు. ఆ సంగతి నీకెలా తెలుసు? చాటుగా ఉండి విన్నాను నాన్న. నిజానికి మనం కూడా మీ అల్లుడికి చాలా అన్యాయం చేశాం. నాకు బాధగానే ఉంది. నువ్వు బాధపడకూడదు తల్లి. బిడ్డలు పుట్టే అవకాశం నీకు లేదన్న నిజం పొరపాటున మీ ఆయనకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నిన్ను బాధపడకూడదని చెబుతున్నారు కానీ అది తలుచుకుంటే నాకు బాధ ఆగట్లేదమ్మా. అమ్మా సీత, అనవసరంగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకమ్మా. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోనానా. అవునానా, ఇంటికి డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఫైల్ ఎక్కడుంది? దేనికమ్మా? ఆ రిపోర్ట్ తీసుకెళ్లి వేరే డాక్టర్కి చూపిద్దామని. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదమ్మా, వదిలే. ఆహా, కొత్తగా స్టేట్స్ నుంచి ఎవరో డాక్టర్ వచ్చారట. సరే, నీ ఆశ ఎందుకు కాదనాలి. నీ రిపోర్ట్ ఏమో నీ గదిలో ఉన్న కబోర్డ్లో కింద ఉంది. మీ ఆయన రిపోర్ట్ ఏమో అదే కబోర్డ్లో పైన ఉంది. వెళ్ళి తీసుకో అమ్మా, తీసో. అమ్మా సీత, ఈ రిపోర్ట్ల సంగతి పొరపాటున కూడా గీతకి తెలియని మోకమ్మ, కొంపలు అంటుకుంటాయి. వెళ్ళమ్మా. పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయని కూడా
Cheers. బావా బ్రాండీ విస్కీ రమ్ము లాంటి చెడు అలవాట్లు మానేయాలి బావా. ఈ మన హెల్త్ని అప్సెట్ చేసి మనల్ని క్లోజ్ చేయకముందే వీటిని మనం క్లోజ్ చేసేయడం బెటర్. జయకృష్ణ గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నన్ను చూసి మీరు కంగారు పడుతున్నట్టున్నారు. దేనికి? ఝాన్సీ, నిన్ను చూస్తుంటే మీ అక్కే నాకు గుర్తుకొస్తుంది. జానకే నా కళ్ళ ముందున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. దాంతో నా మనసు అదోలే అయిపోతుంది. మా మధ్య జరిగిన చెడు సంఘటనలు మీ అక్క వల్ల నేను పడ్డ బాధలో నన్ను అప్సెట్ చేస్తున్నాయి. ఆ టెన్షన్ భరించలేకే నేను అవాయిడ్ చేస్తున్నాను. జయకృష్ణ గారు, మీతో జీవితం పంచుకోవాలనుకున్న మా అక్కకి ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడితో హోటల్ రూమ్లో వ్యభిచారం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కోవలసిన కర్మేం పట్టింది? మీ కళ్ళ ముందే మా అక్కని పోలీసులు తీసుకువెళ్లారు. అంటే అది మీరు చూడాలన్న ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా చేసినట్టుగా అనిపించడం లేదు?